ఇప్పుడు మీ సైడ్ ఓకే, అబ్బాయిలు కాబట్టి మీకంటూ ఏమి అడ్డు కట్టే వాళ్ళు ఉండరు ఇంట్లో పెళ్లి గురించి కానీ. మీరు వెళ్ళిపోయారు ఓకే తన కోసం వచ్చి ఎలాగైనా చేసుకుందామని. ఈ గ్యాప్ లో ఒకవేళ తనకు పెళ్లి అయిపోయి ఉంటే ఏంటి పరిస్థితి? లేదు, తను చాలా మొండి అన్నట్టు. వెయిట్ చేస్తుందా అలా? అంటే చాలా కొన్ని ఎట్లా అంటే రాక్షసి అంటాం కదా, ఆ టైప్ అన్నట్టు. ఇప్పుడు ఎంత ఆ టైప్ అయినా, నిజంగా ఆ టైప్ అయితే నెగ్గుతుంది ఇంట్లో. నేనేమంటానంటే అంత మొండిది అయితే మీరు బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు కదా, ఇక్కడే ఉండి వాళ్ళ ఇంట్లో ఏదోలా ఈ అమ్మాయి ఒప్పించుకుని చేసేసుకోవచ్చు కదా. అప్పటికి మనకి సోర్స్ లేదు సిస్టర్. ఇప్పుడు ఏంటంటే ఆ టైంలో నాకు 22 years. 22 yearsలో నేను మ్యారేజ్ చేసుకుంటా అంటే నాకు ఒక ఫీల్ లేదు అట్లా. ఎందుకంటే మనం ఏం సంపాదించాలి, నాకంటే ఒక గోల్ ఉంది. దానికి తోడు అమ్మాయిని తీసుకొచ్చి ఎక్కడ పెట్టుకుంటాం? సో అది కాదు, మనం వెల్ సెటిల్ కావాలి ఫస్ట్. సో కష్టమైనా నష్టమైనా ఏదో ఒక జాబ్ చేయాలి. నేను ఈ కృష్ణనగర్లో తిరిగిన, అన్నిట్లో తిరిగిన, కానీ మనకు ఎక్కడి నుంచి రెస్పాన్స్ రాలేదు. సో ఇవన్నీ టైం వేస్ట్. సో మనమే ఒక ప్రొడ్యూసర్గా అయితే బాగుంటుంది అన్న ఒక తపన. అప్పుడే మనకి యూట్యూబ్ నుంచి ఇవన్నీ చేయడము ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నాకు ఇది ప్లస్ అవుతుందేమో అని చెప్పి అక్కడ నుంచి అట్లా స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. సో అట్లా సెటిల్ అయిపోయిన తర్వాత నేను కొంచెం ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్నా అంటే అప్పుడు వచ్చి వాళ్ళ డాడీ వాళ్ళకి రిక్వెస్ట్ చేసి తను కూడా చాలా ఫైట్ చేసి తర్వాత ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు మీరు అన్నారు కదా బయటకు వెళ్ళారంటే 2 years ఏదోలా వచ్చేయాలనుకునే వాళ్ళు ఇంకా సిచ్యువేషన్స్ బట్టి ఉండిపోతారు అని చెప్పేసి. మళ్ళీ ఇంకొక మాట అంటారు, చాలా కష్టాలు ఉంటాయి, అసలు ఉండలేము అక్కడ, మన వాళ్ళు అనుకునే వాళ్ళు ఎవరు ఉండరు, గొడ్డులో అలా పని చేస్తూ ఉండాలి. అయినా ఎందుకు ఉండాలనుకుంటారు? డబ్బు డబ్బు ఒకటేనా లేకపోతే వేరే ఎమోషన్? ఆ డబ్బు వల్ల విలువ వస్తుంది అన్నట్టు. ఇక్కడ ఇండియాలో పక్క కంట్రీస్లలో డబ్బు కంటే ఎక్కువ నార్మల్గా నడుస్తూ ఉన్నా కానీ మన దగ్గర డబ్బుకే విలువ ఎక్కువ అయిపోయింది. మనిషి కంటే ఎక్కువ డబ్బుకే విలువ అయిపోయింది. సో ఈ సిచ్యువేషన్లో నీ దగ్గర డబ్బు ఉన్నా అనుకో 10 మంది ఫోన్ చేస్తారు, 10 మంది చుట్టూ ఉంటారు. డబ్బు లేదనుకో నీ అమ్మ ఫాల్తు గడ్రా వాడుతూనేది మనకు. 100% నేను ఫేస్ చేసిన ఇవన్నీ. నేను ఫేస్ చేసిన. ఇప్పుడు బీటెక్ అయిపోయిన ఒక 2015లో బీటెక్ అయిపోయింది నాకు. ఆల్మోస్ట్ 6 months నేను ఖాళీగా ఉన్నా. ఆ 6 monthsలో నేను చాలాసార్లు మాటలు పడ్డా అన్నట్టు. బ్యాక్ నుంచి కూడా చాలా మాటలు పడ్డా. అవన్నీ ఎట్లుంటాయి అంటే పొడిచినట్టుంటాయి అన్నట్టు. ఈ లైఫ్ ఎందుకు రా నాయన అన్న ఫీల్ వస్తుంటుంది అన్నట్టు. అట్లాంటి చాలా సిచ్యువేషన్స్ నేను ఫేస్ చేసిన తర్వాత ఈవెన్ అంత ఉండగా కూడా నేను విలేజ్లో ట్యూషన్ కూడా పెట్టుకుని 1st class నుంచి 10th class వరకు చాలా ఓపికతోని ట్యూషన్ చెప్పేవాడిని. దాదాపు నా దగ్గరికి 100 పైగా పిల్లలు వచ్చేవాళ్ళు. వాళ్ళకి ఇంకా స్పెషల్ కేరింగ్ తీసుకుపోయేవాడిని. ఏంటంటే వాళ్ళు ఏం చదువుతున్నారు ఏంది చూసుకొని మళ్ళీ వాళ్ళ స్కూల్లోకి వెళ్ళి వాళ్ళ స్కూల్లో ప్రతి ఒక్కరికి క్వశ్చన్ వేసేవాడిని. పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు, ఇంత పైసా కడుతున్నారు, ఒక్కొక్క పర్సన్ ఇంత పైసా కడుతున్నారు వాళ్ళ పేరెంట్స్. సో నా దగ్గర 100 రూపాయలు కట్టగానే వాళ్ళకి ఐలు వస్తున్నాయి, ఏబీసీలు వస్తున్నాయి, మరి మీ దగ్గర ఎందుకు వస్తలేవు అని చెప్పి నేను క్వశ్చన్ అంటే వాళ్ళ ఫ్యామిలీ బాధని నేను వేసుకొని స్కూళ్ళకి వెళ్ళి అడిగేవాడిని. ఎందుకంటే నాకు 100 రూపాయలు అయినా కానీ వాళ్ళ విలువ, తల్లిదండ్రుల కష్టం అది. సో ఆ టైప్లో వాళ్ళు తిరిగి క్వశ్చన్ చేసేవారు కదా మరి అలాంటప్పుడు? అంటే మీకేంటి సంబంధం? 100% క్వశ్చన్ చేసేవాళ్ళు. ఎందుకంటే నా గురించి నా విలేజ్లో ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే విలేజ్ వాళ్ళకి తెలియ ఉండొచ్చు, బట్ స్కూళ్ళలో నథింగ్. ప్రతి ఒక్క స్కూల్కి నేను 100% క్వశ్చన్ వేస్తుంటాయి, లేకుంటే పేరెంట్స్ని తీసుకొని పోతుంటాయి, పేరెంట్స్తో క్వశ్చన్ వేపిస్తుంటాయి. సో యాక్చువల్లీ నిజానికి ప్రతి స్కూల్ నాకు రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ప్రతి స్కూల్కి ఒక ఇన్స్పిరేషన్ అంటే ఆ టైప్లో ఉండేవాడిని నేను. సో ఆ టైప్లో వాళ్ళందరూ రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. సీను వస్తున్నాడంటే ఆ ఫీల్ ఉంటుండే అన్నట్టు. నేను గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్ళి కూడా మాట్లాడాను. నేను గవర్నమెంట్ స్కూల్లో కూడా క్వశ్చన్ వేయాల్సి వచ్చింది, పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు అని చెప్పి. సో నాది ఏంటంటే న్యాయంగా ధర్మంగా వెళ్ళాలని ఒక ఫీల్ ఉంటుంది అన్నట్టు. సో అది అమ్మో, సాంగ్ లో ఓన్లీ సీనయ్య మంచి ప్రేమికుడనే విన్నాను, సమాజ సేవ ఇవి కూడా అంటే కనీసం మానవునిగా పుట్టినప్పుడు కనీసం కొంచెం ఉండాలి. అది అంత టైం ఎక్కడ దొరుకుతుంది మీకు? 100% తీసుకోవాలి మన టైం అంతే. ఏంటంటే సమాజం కోసం చూస్తే ఫ్యామిలీని కొంచెం దూరం పెట్టాల్సి వస్తుంది, ఫ్యామిలీని దగ్గరికి తీసుకుంటే సమాజాన్ని దూరం పెట్టాల్సి వస్తుంది. సో అవన్నీ నేను అటు ఇటు ఈక్వల్ చేసుకుంటూ రావాల్సి వస్తుంది. ఉన్నదే చిన్నగా ఉండే దాన్ని అటు ఇటు ఈక్వల్ చేసుకుంటూ వస్తుంది. ఓకే.
ఓకే, ఇప్పుడు మీకు ఎందుకు కువైట్ వెళ్ళడానికి మెయిన్ రీజన్ మీ మరదలా, లేకపోతే ఇందాక ఒక మాట అన్నారు డబ్బులు ఉంటేనే వాల్యూ అని చెప్పేసి, అది. దానికోసమా? ఫస్ట్ వాల్యూ కోసం, ఎందుకంటే Value. వాల్యూ ఒకటి, నా డ్రీమ్ ఒకటి, ఇవి రెండు అయితే మరదలు వస్తుంది. ఓకే. వాల్యూ వచ్చింది అనుకోండి మరదలు వస్తుంది ఇట్లా. సో ఆ ఉద్దేశంతో వెళ్ళాల్సి వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఆ టైంలోనే డాడీ ఎక్స్పైర్ అవ్వడం 2013లోనే. సో ఆ నుంచి ఫైనాన్షియల్గా మాకు ఒక స్ట్రాంగ్ బలం లేకపోవడం, దాంతో ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన లోడ్ తెలియడం, అంటే అవన్నీ అయ్యేసరికి నాకేంటంటే సిస్టర్, సొసైటీలో స్పెషల్గా ఉండాలి మనం ఎప్పుడైనా. అంటే అది మా అగడం బగడం ఉండు కాదు, స్పెషల్గా ఉండాలి మనం, ఒక ఇన్స్పిరేషన్ కావాలి 10 మందికి అన్న ఉద్దేశంతోనే బతుకుతాను నేను. ఓకే. సో ఆ టైప్లో దానికోసం అని చెప్పి నేను చాలా కష్టపడి అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. బాగుంటాడు, బాగా సపోర్ట్తోనే అక్కడికి వెళ్ళాను. అక్కడ లాంగ్వేజెస్ రాకున్నా కానీ లాంగ్వేజ్ నేర్చుకొని యూట్యూబ్లో గూగుల్లో తెలుగు నుంచి ట్రాన్స్లేట్ చేసుకుంటూ నేర్చుకొని అక్కడ దాదాపు 10 years అట్లా నడిపిస్తూ వచ్చాను. మీకు నార్మల్గా అక్కడ భాష రావడానికి ఎన్నాళ్ళు పట్టింది? నార్మల్గా నాకు ఒక 2 months 3 months పట్టింది అంతే. ఓకే. ఎందుకు అంటే ఆ తపన, నీ అమ్మ జీవితం ఎట్టి పరిస్థితుల్లో నేను నేర్చుకొని పోవాలి, ఈడికెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో మనం ఉండాలి ఈడ, లేకుంటే మనం ఈడ లేకుంటే ఇంకో దగ్గర సెటిల్ కాలేము ఇక. సో ఈడ నేర్చుకొని ఈడ ఇది చేసుకొని పోదామని చెప్పి నైట్లో డ్యూటీ చేసి వచ్చిన తర్వాత యూట్యూబ్లో చూసుకోవడము, బాగా కూడా బుక్స్ ఇవ్వడము, ఇట్లా నేర్చుకొని కొంచెం కొంచెం వాళ్ళతో కూడా మాట్లాడడం, కొన్ని మిస్టేక్స్ అయినా వాళ్ళు నవ్వినా కానీ మళ్ళీ నేను స్పోర్టివ్గా తీసుకొని మళ్ళీ మాట్లాడడము, అట్లా వాళ్ళు కూడా సపోర్ట్ చేసాను. సౌదీ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తారు అన్నట్టు. మన లాంగ్వేజ్ నేర్చుకుంటుందంటే వాళ్ళు ఏమిటంటే మన లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు అని వాళ్ళు ఇంకా ఎక్కువ నేర్పిస్తూ ఉంటారు అన్నట్టు. ఇప్పుడు మన దగ్గర ఏమైపోయింది, తెలుగు నేర్చుకునే తెలుగులో ఇంగ్లీష్లో మాట్లాడితేనే మనకు ఒక వాల్యూ, తెలుగులో మాట్లాడినాం అనుకో ఇది చిల్లెరు కాదు అంటారు. అది అక్కడ ఉండదు. సౌదీ అంటే సౌదీ అరబిక్ నేర్చుకోవాల్సిందే. ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకోండి అక్కడ వాళ్ళు సీరియస్ అవుతూ ఉంటుంది అన్నట్టు, ఎందుకంటే అంత ప్రిఫరెన్స్ ఉంటుంది అన్నట్టు అరబిక్కి, లవ్ చేస్తారు అంతా. ఓకే. సో మనం కూడా మన తెలుగుని అంత ఇష్టపడితే బాగుంటుందని. ఎవరు ఇష్టపడట్లేదు అనుకుంటున్నారు? చాలా మంది ఉన్నారు కదా, చాలా మంది నడుస్తూ ఉంటాయి, చాలా మంది